అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మేము వస్తే బీసీలకు న్యాయం చేస్తాము. మేము వచ్చినాము గవర్నమెంట్ మాది వచ్చింది. మేము వచ్చిన తర్వాత కూడా 42 రిజర్వేషన్ అనేది మేము ఖచ్చితంగా చేస్తాం అనేసి బల్లగుద్ది చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిర్రా 2 సంవత్సరాలు అవుతుంది. నవంబర్ 2023లో కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సిద్ధరామయ్య గారు తీసుకొచ్చి ఇక్కడ హామీ ఇచ్చినారు. ఓట్లు మాత్రం వేయించుకున్నారు. మీకు పల్లకిలు మోసే బీసీలుగా ఉపయోగపడ్డారు. మీ పల్లకిలో మీరు కూర్చుంటానికి ఉపయోగపడ్డారు బీసీలు. కానీ బీసీలకు మాత్రం అధికారం ఇస్తానికి మాత్రం మీకు మనసు ఒప్పట్లేదు. ఇవాళ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామన్నది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? 2 సంవత్సరాల కాలంలో మీరు ఏమైనా డ్రామా ఏంది? ఇలా కాంగ్రెస్ పార్టీ డ్రామా చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ గుర్తొస్తుంది. హాస్పిటల్ ఆల్రెడీ పేషెంట్ డెడ్ అవుతాడు, కానీ హాస్పిటల్లో పేషెంట్ కాపాడుతున్న ప్రయత్నం డాక్టర్లు చేస్తూ ఉంటారు. ఆ చనిపోయిన ఆల్రెడీ పేషెంట్ చనిపోయింది కదా, వీళ్ళు ఏం చేస్తారు నాయనంటే ఫారెన్ నుంచి డాక్టర్లు తీసుకొస్తున్నాం, లేకపోతే అక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ఇప్పుడే కొంచెం స్ప్రోలోకి వచ్చిపోయిండు డాక్టర్ పేషెంట్ అదైతే డ్రామాలు ఆడిరో ఇలా ఠాగూర్ సినిమాని తలపిస్తూ ఉన్నారు బీసీల పట్ల డ్రామా. వీళ్ళు అక్కడనేమో హాస్పిటల్నేమో పైసలు కావాలి, ఇక్కడనేమో బీసీల ఓట్లు కావాలి. వీళ్ళకి బీసీల ఓట్ల కోసం ఇన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళారు, ధర్నా చేశారు. ఏమని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మోడీ మెడల్ మోస్తాం, 42% రిజర్వేషన్లతో కాకుండా ఎలక్షన్లు జరపమన్నారు. చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇచ్చిర్రా వీళ్ళు? ఇవాళ లాస్ట్కి ఏం చెప్తా ఉన్నారు? అన్ని ప్రయత్నాలు చేసినాం, ఠాగూర్ సినిమాల కనుక అన్ని ప్రయత్నాలు చేసినాం, పేషెంట్ చనిపోయింది అన్నట్టు